ఫ్రెండ్స్ ఇది రియల్మీ 1. సో ఇవాళ మనం అన్బాక్స్ చేద్దాం. సో కొంచెం లేట్ అయింది. సో 2 weeks పైన అయిపోయింది ఈ ఫోన్ మార్చే మనకు. సో ఫస్ట్ సెల్లో బుక్ చేశాను, నాకు దొరకట్లేదు. సో మనకు చిన్న ఛానల్, సో ఫాస్ట్గా చేయాలంటే కుదరదు. సో కొంచెం లేట్ అవ్వచ్చు, అయినా అన్ని అన్బాక్సింగ్ చేయాలని కాదు. సో ఇప్పుడు ఇది నా కోసం తీసుకున్నాను, సో నేను యూజ్ చేస్తున్నాను. సో ఈ ఫోన్ అయితే ఇప్పుడు నా కోసమే. సో లోపల ఏం కంటెంట్స్ వస్తున్నాయో సో ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. సో చూస్తున్న నా పేరు నాని, మీరు చూస్తున్న నాని టెక్నికల్. సో ఇది ఫ్రెండ్స్ మనకు రియల్మీ 1 మొబైల్ అయితే బాక్స్లో కంటెంట్ చూసుకుంటే ఒక మొబైల్ ఫోన్ వస్తుంది, ఒక ట్రాన్స్పరెంట్ కేస్ అండ్ పేపర్ వర్క్స్, 5 volts 2 ampere ఛార్జర్, మైక్రో ఎస్బీ కేబుల్. ఇవి ఫ్రెండ్స్ మనకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. డిస్ప్లే చూసుకోవడం మనకు 6-inch ఫుల్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది, 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే. అండ్ డిస్ప్లే పైన ఆల్రెడీ మనకు టెంపర్ గ్లాస్ ఇన్బిల్ట్ చేసి ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. డౌన్ సైడ్ చూసుకోవడం మనకు మైక్రో ఎస్బీ పోర్ట్, 3.5mm జాక్, స్పీకర్ అండ్ మైక్ అయితే లభిస్తుంది డౌన్ సైడ్లో. ఇంతే మనకు డిస్ప్లే పైన టెంపర్ గ్లాస్ ఆల్రెడీ ఇచ్చారు. టాప్లో చూసుకుంటే మనకు ఖాళీ ఉంది, ఏమీ లేవు. అండ్ రైట్ సైడ్ చూసుకోవడం మనకు పవర్ లాక్, అన్లాక్ బటన్స్ అయితే ఉన్నాయి. సిమ్ ట్రే లభిస్తుంది. సో బ్యాక్ సైడ్ మనకు ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. సో ఇది గ్లాస్ అయితే కాదు, పాలిఫైబర్ లాంటిది ఉంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ కూడా బెటరే, బెస్ట్ ఏం కాదు. పైన చూసుకోవడం మనకు 13 MP కెమెరా ఉంది, ఫ్లాష్ లభిస్తుంది పక్కన. ఇది మనకు చూడొచ్చు, కాకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇక్కడ కనపడదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది మనకు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు 8 MP కెమెరా లభిస్తుంది, ఇయర్ పీస్ లభిస్తుంది. ఫ్రెండ్స్ ఒకసారి మనము సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూద్దాం. సెట్టింగ్స్లో మనకు అబౌట్ ఫోన్కి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 8.1 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ పీ కూడా అప్డేట్ వస్తుంది దీనికి, ఎందుకంటే కంపెనీ చెప్పింది మనకు. అండ్ ఇది మనకు. అండ్ స్టోరేజ్ చూసుకోవడం మనకు 20.4 GB అయితే ఫ్రీ వస్తుంది. ర్యామ్ 1 GB పైన మీకు ఫ్రీ అయితే లభిస్తుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మార్చ్లో ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ స్మార్ట్ అండ్ కన్వెంట్ ఏమో ఉంది. సో ఇది చూసుకుంటే నావిగేషన్ కీస్ అనమాట, దీంట్లో స్పెషల్ ఫీచర్స్. సో మీకు నావిగేషన్స్ మీకు ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు, లేకపోతే గెస్టర్స్ టైప్లో అనేవి పెట్టుకోవచ్చు మీకు నావిగేషన్ కీస్ అయితే. సో ఐఫోన్ X టైప్లో మీకు గెస్టర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో కింద చూసుకుంటే మనకు లైన్ కనబడుతుంది. సో రైట్ సైడ్ నుంచి పైనకి స్వైప్ చేస్తే మీకు బ్యాక్ వచ్చినట్టు. సో బ్యాక్ వస్తున్నాం చూడండి. ఇప్పుడు యాప్ ఓపెన్ చేశాను. సో రైట్ సైడ్ ఓల్డ్ చేస్తే మనకు రీసెంట్ ట్యాబ్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి. సో ఓల్డ్ చేస్తే మనకి ఇట్లా స్వైప్ చేసి ఓల్డ్ చేస్తే రీసెంట్ ట్యాబ్స్ అయితే వస్తుంది. బ్యాక్ అంటే రైట్ సైడ్ నుంచి ఆర్ లెఫ్ట్ సైడ్ నుంచి మనకు స్వైప్ చేస్తే బ్యాక్ అని వస్తుంది. ఇక చూడండి బ్యాక్, ఇది బ్యాక్, ఇది మనకు ఓల్డ్ చేస్తే రీసెంట్ ట్యాబ్స్, ఇది బ్యాక్, ఇది కూడా బ్యాకే. ఇది మనకు గెస్టర్స్ అయితే. అండ్ ఒకసారి కెమెరా చూద్దాం. సో కెమెరా చూసుకుంటే ఓవరాల్గా ఇంటర్ఫేస్ అయితే బాగానే ఉంది. అండ్ ఒక ఫోటో తీద్దాం. ఓకే రైట్, ఇది మనకు కెమెరా శాంపిల్స్ అయితే. ఫ్రెండ్స్ అన్ఫార్చునేట్లీ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే లేదు, కాకపోతే ఫేస్ అన్లాక్ అయితే చాలా ఫాస్ట్ రన్ అవుతుంది. అన్ని విధాలుగా టెస్ట్ చేశాను. ఫేస్ అన్లాక్ అయితే చాలా ఫాస్ట్ ఉంది, కాకపోతే లో లైట్లో పనిచేస్తుంది. కాకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే లేదు. సో ఈ ఫ్రెండ్స్ ఓవరాల్గా రియల్మీ 1 అన్బాక్సింగ్. సో ఈ ఫోన్లో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. సో ఇది బిగ్ మైనస్ పాయింట్.
అండ్ ఓవరాల్గా బాగానే ఉంది. 9Kకి 14K అయితే అంత వర్తబుల్ అయితే కాదు, ఇది వర్తబుల్ ఫోన్ అయితే కాదు 14K రూపీస్కి. సో 9Kకి బెస్ట్ ఫోన్ ప్రజెంట్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అన్బాక్సింగ్ వీడియో నాది. సో వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేయకపోయినా సరే కానీ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను వేరే ఛానల్ నడిపిస్తుండే. ఆ ఛానల్లో చాలా కష్టపడ్డాను, నేను చాలా 1 year దాకా కష్టపడ్డాను. సో 1 year దాకా కష్టపడి అన్ఫార్చునేట్గా మొత్తం ప్రాబ్లం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, వీడియో చూడండి, దయచేసి ఆ వీడియో చూడండి, నా ప్రాబ్లం మొత్తం అర్థమవుతుంది. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో అండ్ డూ సపోర్ట్ టు దిస్ ఛానల్. అండ్ ఈ ఛానల్కి మా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.